హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ పవర్ ఫుల్ నంబర్ 1 నంబర్. ఈ 1 నంబర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఎటువంటి నెగటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉంటుంది, ఎటువంటి లక్ వస్తుంది ఏంటన్నది ఈ వీడియో పూర్తిగా మనము తెలుసుకుందాం 1 నంబర్ గురించి. అలాగే 1 నంబర్లో మ్యారేజ్ డేట్ చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ఒక సూపర్ పవర్ నుంచే 1 నంబర్ గురించి ఎక్కువ వాడితే ఎలా ఉంటుందనేది నా అనుభవపూర్వకంగా నేను వాడిన కొన్ని రోజులు మాత్రమే వాడాను. ఈ నంబర్స్ జస్ట్ ఒక 1 ఇయర్ 8 మంత్స్ వాడాను. చాలా ప్రాబ్లం చేశాయి. అందుకే 1 నంబర్ సూపర్ పవర్ అంటున్నారు, 1 నంబర్ మంచిది అంటున్నారు. మరి ఏంటి అనేది మీకు ఒక్కసారి క్లియర్గా నేను చెప్తాను, చూద్దాం. 1 నంబర్ పవర్ ఇది చాలా 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 మంచి నంబర్. ఈ నంబర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. మీ అందరికి కూడా మన యొక్క ఛానల్ బాబా న్యూమరాలజీ వెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే యూనివర్స్ పరంగా మనం ముందుకెళ్తుంటే హ్యాపీగా మనందరికీ మంచి సూపర్ పవర్ వస్తుంది. అందుకనే మన ఛానల్ మీకు వెల్త్ పరంగా కావాలి అంటే నేనిచ్చే చిన్న చిన్న టిప్స్తో మీరు 100% సెక్యూర్గా, 100% సక్సెస్గా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళండి. ఎందుకంటే చాలా వరకు కొన్ని కోపాలు నిగ్రహించుకున్నట్టు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వెళ్తే మనకు ఎటువంటి టెన్షన్ వాతావరణం ఉన్నా, ఎటువంటి ఇబ్బందులున్నా అధిగమించి ముందుకు వెళ్ళొచ్చు. ఏంటంటే మనిషి లైఫ్లో సక్సెస్ కావాలి అంటే డబ్బు ఉండాలి అనుకుంటారు, కానీ సక్సెస్ వస్తే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. ఇది మనకు చాలా చాలా మంచి పవర్. అది ఇప్పుడు ఉదాహరణకు రాజకీయాల్లో ఒక నరేంద్ర మోడీ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్లకు ఎలక్షన్ నుంచి ఒక సక్సెస్ వచ్చిన తర్వాతనే డబ్బు అనేది వాళ్ళు చేసే పనికి, ఒక ప్రధానమంత్రి పనికి కావచ్చు, ముఖ్యమంత్రుల పనికి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఏదైనా సరే ఒక జీతం అనేది వాళ్ళకు కూడా వస్తుంది. అది సక్సెస్ తర్వాత వచ్చే డబ్బు అంటాం. మీ అందరికీ తెలుసు. మనం కూడా ఒక వీడియో ఎలక్షన్లకు ముందు, దాదాపు 1 మంత్ ముందు లేదా ఒక 15 డేస్ ముందు చాలా వీడియోలు చేశాను. సక్సెస్ ఎవరు అవుతారు, ఎవరు కారు అనేది నేను 100%గా చాలామంది చేశాను నేను. కానీ 90% మాత్రమే ఓకే అయ్యాయి, అందరూ గెలిచారు. గవర్నమెంట్ ఏది రావాలనుకుంటున్నామో అది వచ్చింది, ఖచ్చితంగా సూపర్ పవర్గా అయిపోయింది. అలాగే మనకు ఒక మంచి మొబైల్ నంబర్ కావాలి. మన లైఫ్లో మనకి ఏం కావాలి? ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. ఇది మన లైఫ్కి చాలా చాలా అవసరము. దీనితోనే మన పనులన్నీ జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా వాస్తవం. తర్వాత మంచి పేరు అవసరం, మంచి బిజినెస్ నేమ్ అవసరం. ఈ బిజినెస్ నేమ్లో, ఈ పేరులో కొన్ని లెటర్స్, స్టార్టింగ్ లెటర్స్ DMLSGHP, దీంతో పాటు ఈ 13, ఈ మొబైల్ నంబర్లో 1 3 5 6 9 10 ప్లేసెస్లో ఎలాంటి నంబర్స్ వస్తే సక్సెస్ అవుతుంది అనే దాంతో పాటు ఇక్కడ కూడా ఏవైతే లెటర్స్, ఉదాహరణకి TTD ఉందండి, తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే డబ్బు పరంగా బాగా వస్తుంటుంది. అది తిరుమలేశ్వరికి, ఆ వెంకటేశ్వర స్వామికి
కలిసి వచ్చినది కాబట్టి డబ్బు కోకలలుగా వస్తుంది. అలాగే ఆరా పవర్ ఉంటే కూడా డబ్బు వస్తుంది అనేది మనం చెప్తూనే ఉన్నాం. అలాగే ఈ పేరులో కూడా మన బిజినెస్ నేమ్, మన నేమ్లో కొన్ని లెటర్స్, ఈ డిఎంఎల్ఎస్ ఇదన్నీ కాకుండా మీకు ఏ లెటర్స్ సూట్ అవుతున్నాయి, మధ్యలో ఎటువంటి ఉన్నాయి, స్టార్టింగ్ ఎట్లా ఉన్నాయి, ఈ 1 3 5 6 9 10 ప్లేసెస్లో ఎలా ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా మన పేర్లకు కావచ్చు, మన బిజినెస్ నేమ్లకు కావచ్చు చాలా 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 అవసరం. అందుకనే చూసి మంచి నేము మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు, ఎట్లయినా నేను ఇవ్వడం జరుగుతుంది, ఇస్తూనే ఉన్నాను. మీకు కూడా చాలా పవర్ని ఇచ్చేలాగా నేను చేస్తున్నాను. దినదిన అభివృద్ధి ఎక్కడ మిమ్మల్ని ఓటమి చెందనీయకుండా పైకి పైకి మిమ్మల్ని ఒక లెవెల్కి ఆ బిజినెస్ని తీసుకొస్తుంది మీ కోరికను బట్టి. అలాగే ఒక ఆరా పవర్ కూడా చాలా అవసరం మనకి. ఆరా అనేది మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఉదాహరణకి మనల్ని ఎప్పుడు సెక్యూర్ చేస్తుంది. మనకు సెక్యూర్ ఎందుకు కావాలి? భూమి నుంచి వచ్చే నెగటివ్ రేస్ కావచ్చు, ఎన్నైనా ఉంటాయి, భూమి నుంచి వచ్చే నెగటివ్స్ చాలా ఉంటాయి. ఆ నెగటివ్స్ నుంచి మనం తప్పించుకోవాలి. ఒక శక్తి కావాలి, ఒక స్టాండర్డ్ లైఫ్ కావాలి. అదే ఆరా మనల్ని ఎటువంటి, మన ఇంటికి కావచ్చు, మనకి కావచ్చు, ఆరా పవర్ మన ఇంట్లో క్రియేట్ చేస్తాము. ఆ ఇంట్లో క్రియేట్ చేసినప్పుడు మన పైన కూడా ఆరా పవర్ పనిచేస్తుంది. పనిచేసినప్పుడు మీకు ఒక శక్తి వస్తుంది. మీరు ఎన్ని పనులు ఏమనుకున్నా, ఏం చేస్తున్నా కూడా సక్సెస్ అవుతూ పోతే, మీరు నెగటివ్ అనుకుంటే నెగటివ్ అవుతుంది, పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ అవుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేట్ కూడా ఈ మధ్యకాలము మ్యారేజ్ డేట్ అనేది ఒక కాంట్రాక్ట్, ఒక బిజినెస్ లాగా అయిపోయింది. ఇది ఖచ్చితంగా వాస్తవం. ఎందుకు అంటే మన లైఫ్లో పెళ్ళి అయిన తర్వాత వైఫ్ అనే ఆవిడ మన లైఫ్లోకి వస్తుంది. వాళ్ళ లైఫ్లోకి కూడా ఒక హస్బెండ్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంటే, ఈ రోజుల్లో డబ్బు కంపల్సరీ అవసరం. ఎంత సంపాదిస్తున్నావు, ఎంత వస్తుంది, ఎంత మన ఫ్యామిలీకి ఉపయోగిస్తున్నాడు అనేది ఎక్కువ లేడీస్ సైడ్ నుంచి చూస్తారు. ఇది ఖచ్చితంగా చాలా వాస్తవం. ఎందుకంటే ప్రతి ఒక్క లేడీస్కి, అమ్మాయికి, మహిళకి వాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే పిల్లలకు కావాలి, తన లైఫ్ని చాలా జాలీగా, హ్యాపీగా నడిపించుకోవాలి అనేది ప్రతి ఒక్క మహిళ చేసే ఒక థాట్. ఆ థాట్ ఖచ్చితంగా మన న్యూమరాలజీ పరంగా నేను క్లియర్గా మీకు చెప్తాను. చాలామంది ఎన్నో రకాల మ్యారేజ్ డేట్స్ చేసుకుంటూ ఉంటారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ వస్తుంటారు. కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మీద ఆధారపడి జీవిస్తుంటారు. కొంతమంది వీళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళ లైఫ్ కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ అటువంటిది. ఆ మ్యారేజ్ డేట్ వలన వాళ్ళ లైఫ్ ఇండిపెండెంట్గా ఎదగకుండా వేరే వారి పైన మాత్రమే ఆధారపడేలాగా చేస్తుంది. మ్యారేజ్ డేట్లలో మీకు ఈ యొక్క విషయాలు క్లియర్గా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా ఒక్కొక్క మ్యారేజ్ డేట్ పవర్ ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తాను. మీకు ఇష్టమైతే మీరు ఎంత ఏజ్లో ఉన్నా, 70 80 90లో ఉన్నా కూడా రీమ్యారేజ్ అనేది ఒకసారి క్రియేట్ చేసుకుంటే మీ యొక్క పిల్లల పైన ఆ కమాండింగ్ పవర్ అనేది వస్తుంది. ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు, సుధామూర్తి గారని, ఆ ఇన్ఫోసిస్ కంపెనీ ఎవరైతే మీరు అందరికీ తెలుసు, వాళ్ళ మ్యారేజ్ డేట్ 1 by 1 కోడ్లో ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ అల్లుడు గారు ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు. ఇదంతా ఒక్క సైడ్, ఫ్యామిలీ సైడు బాగుంటే వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ వస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ డేట్ 1 by 2 కోడ్ చాలా బాగుంది. అట్లా 1 by 1 వాళ్ళ లైఫ్ని కొనసాగించుకుంటూ ముందుకు తీసుకోబోతుంది. ఇది ఖచ్చితంగా వాస్తవం. అలాగే
ఇప్పుడు ఈరోజు మనం అనుకున్నది ఏంటంటే మొబైల్ నంబర్స్లో 1 నంబర్ ఎలా పనిచేస్తుంది. 2 1ల కన్నా సూపర్. 2 దాటాయి అంటే ఇక అది నా నంబర్ గురించి చెప్తాను. నేను నంబర్ ఒకటి తీసుకున్నాను, 9912671111. ఇది నా నంబర్ తీసుకున్నాను. ఒకప్పుడు ఒక 6 మంత్స్ వాడాను. తర్వాత ఇంకొక నంబర్ కూడా 119261111, 991265111111. ఇట్లా నంబర్స్ తీసుకున్నాను. ఎన్ని వన్లు ఉన్నాయి ఇక్కడ. ఈ వన్లు ఎక్కువ ఉండడం వలన నియంత్రణ కోల్పోతారు. పొగరు ఎక్కువైతుంది. పొగరు ఎక్కువైనప్పుడు ఏం చేస్తామంటే, రాజు స్థానంలో ఉన్నప్పుడు రాజు ఏం చేస్తాడు, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవనా అనేది ఒక సామెత ఉంది మనందరికీ. ఈ రాజు నంబరు డబ్బు ఎంత సంపాదిస్తాడో అహంకారం కూడా అంతే పెరుగుతుంది. ఆ అహంకారం పెరిగినప్పుడు ఒక దాన ధర్మాల విషయంలో కావచ్చు, ఎన్నో రకాలుగా ఈ 1 నంబర్లు ప్రాబ్లం చేస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు తిక్కగా వ్యవహరిస్తుంటారు. రాజు అనేది చాలా మంది ఇప్పుడు మనకు మొఘల్ సామ్రాజ్యంలో చాలా మంది రాజులు, మీ అందరికీ కొంచెం చరిత్ర తెలిసి ఉంటే కనుక, కొంతమంది చాలా మంచి సామ్రాజ్యాన్ని ఇచ్చారు, మంచి పరిపాలన ఇచ్చారు, వీళ్ళందరికీ కూడా చాలా ఇచ్చారు. కానీ ఇట్లా 1 ఉన్న వ్యక్తులకు కూడా రాజు యొక్క లక్షణాలు అనేది చాలా ఎక్కువైపోయినప్పుడు మన దగ్గర పనిచేసే వాళ్ళతో కావచ్చు, మన భార్యతో కావచ్చు, మన పిల్లలతో కావచ్చు, అహంకారపూరితంగా ఎక్కువ చేస్తుంది. డబ్బుని నిన్ను పేదవన్లాగా తయారు చేస్తుంది. ఎందుకంటే డబ్బు ఎలా వస్తుందో అలాగా నేను ఆఫీస్లోనే మొత్తం క్లోజ్ చేసి ఇచ్చి, అది ఎంత చేసిందంటే అంత ఘోరంగా తయారైపోయింది పరిస్థితి. వచ్చిన డబ్బు రాలేదని కాదు, మళ్ళీ డబ్బు వస్తుంది, కానీ ఆ డబ్బుని నేనేం చేసామని ల్యాండ్స్ కోసం కావచ్చు, వీళ్ళ యొక్క శాలరీస్ కోసం కావచ్చు, కొంచెం ఎవరే అడిగితే వాళ్ళకు ఏజెంట్స్కి అడ్వాన్స్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా చేసింది. చాలా 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 ప్రాబ్లం అవుతుంది. 1 నంబర్ 1 ఎండింగ్ ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి. నాకేంటి డబ్బు వస్తుంది కదా, నాకేంటి ఇదంతా వస్తుంది కదా అనే ఒక అహంకార ధోరణి అనేది తీసుకుపోతుంది ముందుకి. ఖచ్చితంగా 1 నంబర్ లేకుండా చూసుకోండి. ఇంకా చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. ఈ దుష్పరిణామాల నుంచి మనందరం బయటపడాలి. నాలాంటి జీవితం, నేను 5 రూపాయలు భోజనం చేశాను, చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకు చేశానంటే అన్ని ఆస్తులు ఉన్నాయి, ఊర్లో అన్ని ఉన్నాయి, అన్ని చేసుకున్నా కూడా ఆ సిచ్యువేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా లైఫ్ మొత్తం కట్ చేసిన నంబర్ ఇది. 99498888. ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన నంబరు నాది. ఈ 9లతో ఉన్న నంబరు నేను ఆల్రెడీ మొన్న వీడియో మీకు చేశాను ఒకటి. ఈ 5th ప్లేస్లో 8, 6th ప్లేస్లో 8, 7th ప్లేస్లో 8. కమ్యూనికేషన్ పోయింది, డబ్బు పోయింది, రిలేషన్షిప్ పోయింది. అందరితో గొడవలు, కొట్లాటలు, పంచాయతీలు అన్నీ ఉంటాయి. అందుకనే ఈ సిచ్యువేషన్లో, ఈ లైఫ్లో మీరు మార్చుకొని బాగుపడి మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ తల్లిదండ్రులకి, మీ పిల్లలకి, అందరికీ ఆదర్శంగా నిలబడండి. ఇందులో ఏదో నా ఒక్కనికి జరిగిందనే అని మీరు అనుకోకండి. ఎందుకంటే చాలా మంది చేశారు, మీకు జరిగింది అందరికి జరగాలంటే, జరగకపోతే మంచిదే కదా. జరిగితే చేసుకోండి, జరగకపోతే మీ లైఫ్ బాగుంటే హ్యాపీగా ఉండండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్వి మీ దగ్గర, మీరు ఖాళీగా ఉన్న టైంలో చెక్ చేయండి. మీరు టైం వేస్ట్ చేసుకొని చెక్ చేసుకోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఖాళీగా ఉన్న టైంలో చెక్ చేయండి. మీరేం అతనికి నాకు ఫోన్ చేయమనో, ఇంకా న్యూమరాలజీ పరంగా మార్చుకోమని చెప్పొద్దు. ఎందుకంటే కొన్ని కర్మలు ఉంటాయి, దరిద్రమైన కర్మలు, వాళ్ళు దరిద్రంలోనే నడవాలి. కాబట్టి అలాంటి నంబర్ తీసుకొస్తుంది. నేను ఇలాంటి దరిద్రం, అన్ని ఆస్తులు ఉన్నా, ఏమున్నా, అన్ని ఉన్నా కూడా నేను ఇలాంటి దరిద్రంలోకి వెళ్ళాలి, నేను ఇలాంటి 5 రూపీస్ మీల్స్ చేయాలి, దీనంగా ఉండాలి, రోడ్డు మీద తిరగాలి,
కార్లు వదిలేసి అన్ని వదిలేసి ఆస్తులు వదిలేసి తిరగాలనే సిచ్యువేషన్ నాకు ఉంది కాబట్టి ఆ నంబర్ నాకు వచ్చింది. అందుకనే మీకు ఎవరికి రికమెండ్ చేయకండి, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళే మార్చుకుంటారు. లేకపోతే వాళ్ళకి ఒకవేళ మధ్యలోనే కర్మలు తీరాలి, ఒక దేవుడి భక్తి ఉంది, వాళ్ళకు ఒక ఆరా పవర్స్ ఉన్నాయి, ఒక ఇది ఉందంటే త్వరలో మార్చుకుంటారు. వాళ్ళకు వాళ్ళే చూసుకొని మార్చుకుంటారు. లేకపోతే అతి కష్టం మీద వాళ్ళు ఉన్నారు. అరే ఇంకా మిమ్మల్ని, అరే నిన్ను నమ్ముతారా బాబు, నువ్వు చెప్పు, నాకు ఏం చెప్పినా నేను చేసుకుంటా, అట్లాంటి వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే మీరు రికమెండ్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు నాకు చెప్పాడు, వీడు మార్చుకున్నట్టు నాకు జరుగుతుందా అనేది ఒక అనుమాన ధోరణి, ఒక అనుక్షణం ఇది జరుగుతుంది. ఇలాంటి అనుమానాలు అవసరమా? మనకు అవసరమా? మన లైఫ్ మనది. మనము దేశానికి ఇవ్వండి. మీరు నీ ఫ్రెండ్కు సహాయం చెయ్యి, ఒక పూట తిండి పెట్టు కావాలంటే. డబ్బు సాయం మాత్రము చేసినోనికి మాత్రము ఈ లోకంలో ఇది లేదు. ఎందుకంటే ఎంతో మందికి సహాయం చేశాను, ఎంతో మందికి ఇచ్చాను, ఇప్పుడు చేయట్లేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నువ్వేం చేసావు అనేది చాలా వచ్చింది. ఏం చేసావు అన్నది ఎక్కడ రావద్దు అనేది చాలా 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 మార్పు జరిగింది నా లైఫ్లో. అయితే ఈ నంబర్స్ వచ్చాక, మొబైల్ నంబర్ మారాక చాలా మార్పు వచ్చింది. ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా నా దగ్గర పని చేసిన దానికి డబ్బు ఇస్తున్నాను. లేకపోతే నా ఫ్రెండ్ ఉంటాడు అనుకోండి, ఫ్రెండ్కు తిండి పెడుతున్నాను ఒకరోజు అనుకోండి, అంతే. మన లైఫ్లో మన మొబైల్ నంబర్స్ కావచ్చు, మన మ్యారేజ్ డేట్స్ కావచ్చు, మన పేర్లు కావచ్చు, చాలా మంచి లైఫ్ని తీసుకొచ్చి ఇస్తాయి. మీరందరూ కూడా ఇలాగే చేసుకొని హ్యాపీగా జాలీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ వెరీ